హలో అండి, సినిమా చూసారా? గోపాల. జస్ట్ ఇప్పుడే చూసి బయటకు వచ్చాను. ఓకే, ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న ఫామ్తో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ దేవునిలా కొలుస్తున్నారు కాబట్టి దేవుని క్యారెక్టర్లో చేయడం అనేది సూపర్ పాయింట్. బట్ పవన్ కళ్యాణ్ స్టామినా తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆయన నుంచి మాస్ ఎలిమెంట్స్ అనేవి సినిమాలో మిస్ అయినాయి. అదే బేసిక్ డ్రాబ్యాక్. ఏమో, నాకైతే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం స్లో పేస్లో తీసుకెళ్ళింది. తర్వాత వెంకటేష్ క్యారెక్టర్ చాలా డీసెంట్గా చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏదైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి సినిమా రియలీ చాలా బాగా డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అనిపించింది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు ఈ సినిమా. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే ఆయన గెటప్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఫ్యాన్స్ అందరు పండగ చేసుకుంటారు. కానీ కేవలం ఒకే ఒక పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసే కన్నా ఇది పవన్ కళ్యాణ్ వెంకటేష్ మీద తీశారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేశారు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాదు. ఆఫ్ కోర్స్, అంటే వెంకటేష్ కూడా చాలా ఇంపార్టెంట్ అసెట్ ఫర్ దిస్ మూవీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఇంతకుముందు సినిమా మల్టీ స్టార్ కంటే ఈ పర్టికులర్ మూవీలో వెంకటేష్ క్యారెక్టర్ కాంపిటేటివ్గా పవన్ కళ్యాణ్ కాంపిటేటివ్గా చేశాడు. దట్ ఈస్ అ బిగ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా నాకు డైరెక్టర్ డాలీ ఎవరైతే ఉన్నారో ఇనిషియల్గా పెద్ద నాకు పాత ఇంతకుముందు 2 సినిమాలు చూసినప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ లేదు యాక్చువల్గా సినిమా. బట్ ఈ సినిమాను చూసినప్పుడు ఆ పర్టికులర్ ఫ్రేమింగ్ ఎట్లా అయితే చేశాడు, క్యారెక్టర్స్ ఎట్లా డిజైన్ చేశాడు, ఐడెంటిఫైయింగ్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే టేకింగ్ ఎవరి ఇమేజ్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా తీయాలని నిజంగా చాలా హీస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా బాగా చేశాడు. సరే, మీకు సినిమా పాయింట్లన్నీ కూడా డాలీ తీసుకున్న పాయింట్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఓఎంజీలో ఉన్న సీన్ బై సీన్ లిఫ్ట్ చేసి చేసుకున్నది. ఓఎంజీని పక్కన పెట్టండి. ఓఎంజీ సినిమా చూసి కంపేర్ చేస్తే కాదు తెలుగు సినిమా. అంటే నేను ఓఎంజీని గుర్తుపెట్టుకుని ఈ సినిమా చూడలేదు. ఫస్ట్ టైం నేను ఈ సినిమా చూస్తుంటే కనుక డెఫినెట్లీ ఐ వుడ్ రియలీ ఎంజాయ్ ద మూవీ. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అంటే ప్రాబ్లీ ఒకటేంటంటే నేను ఈ సినిమా కనెక్ట్ అవుతాను బికాజ్ పవన్ కళ్యాణ్ ఏదైతే కాన్సెప్ట్ చెప్తాడో ఆ కాన్సెప్ట్ నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, కానీ దేవుణ్ణి భయం పెట్టుకొని ఉపవాసాలని కానీ లేకపోతే దేవుడు భయంతో మనం డిగ్రేడ్ అయిపోవటం కానీ అనేది నేను ఎంకరేజ్ చేయను. అందుకని ఈ సినిమాకి నేను ఎందుకు కనెక్ట్ అయినా దర్ ఇస్ ఎక్సలెంట్ మెసేజ్. అంటే పీకేలో ఏమంటాడంటే ఇండైరెక్ట్ గా దేవుడు లేడు, బట్ జనాల భయంతో దేవుడు ఉన్నాడని చెప్పాడు, కానీ పీకేలో దేవుడు లేడు కాన్సెప్ట్. బట్ దీంట్లో ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే కోర్టులో సీన్స్ కానీ లా సీన్స్ కానీ పీకే అనేది ఒక చాలా డైవర్స్ స్పాన్ మీద తీసిన సినిమా. అది వేరియస్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ అన్ని టచ్ చేస్తూ చేసిన సినిమా. అదే మనకు ఈ పాయింట్కి వచ్చేస్తే దే ఆర్ టార్గెటెడ్ ఓన్లీ ఆన్ గాడ్మెన్. ఓన్లీ గాడ్మెన్ మీద టార్గెట్ చేసేసి దట్టు దీంట్లో బేసిక్ మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే ఎదుటి మనకి సేవ చేస్తే చాలు వాడిని దేవునిలాగా చూస్తారు. అదే మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ లో చూపించాడు. దాంట్లో సక్సెస్ డెఫినెట్ గా. కానీ ఆ ఇన్సిడెంట్స్ అనేవి ఎదుటోడు నాకు హెల్ప్ చేయాలి అన్నంత తపన నాకు అనిపించాలి. ఇప్పుడు వెంకటేష్ క్యారెక్టర్ తీసుకున్నాను అనుకోని, ఏదో ఆయన పెద్దగా హెల్ప్ చేసేయాలి, ఆయనకి ఒక కష్టాలన్నీ ఉన్నాయి అనేది వెంకటేష్ క్యారెక్టర్లో నాకు కనబడలా. వెంకటేష్ ఎంత పెయిన్గా ఫీల్ అయితే నాకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అంత ఎలివేట్ అయ్యేది. ఒక దేవుడు వస్తున్నాడు వెంకటేష్ కోసం అని అంటే వెంకటేష్ క్యారెక్టర్ విపరీతంగా పండిపోయి ఆ పర్టికులర్ యాక్సెప్ట్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి దానికి గాడ్లీ లుక్ వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకే ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఈ స్పాన్ ఇంత ఈ సినిమా గురించి డిస్కషన్ జరగదు. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వలన ఆ క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఐ థింక్ ప్రొడ్యూసర్స్ సురేష్ బాబుని బాగా అప్రిషియేట్ చేయాలి, ఐడెంటిఫైయింగ్ హిమ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ దెన్ మేకింగ్ హిమ్ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్. ఇంటెలిజెన్స్ ఏ రేంజ్ లో ఉంది అని అంటే అది ఒక సీన్ లో వెంకటేష్ పవన్ కళ్యాణ్ లేపడానికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ఎస్వీఆర్ ఎన్టీఆర్. సో he was trying to project that Venkatesh is something like SVR and Pavan Kalyan is the modern day NTR. Yes. ఎందుకంటే ఎన్టీఆర్ టీచ్ చేసిన మోరల్స్ కానీ ఎన్టీఆర్ బతికిన స్టైల్ కానీ జనాలందరికీ ఒక ఆదర్శం లాగా తయారైంది. ఈజ్ అన్ ఐడల్ ఫర్ తెలుగు పీపుల్. సో ఆ తర్వాత అంత ఐడల్ వర్షిప్ అనే కానీ అంతగా పిచ్చిగా ప్రేమిస్తున్న జనాలు ఎవరికైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఆఫ్ కోర్స్ ఇంకోటి ఏంటంటే దెర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ లైఫ్ లో కూడా అలాంటి కాన్సెప్ట్ ఫాలో అవుతారు కాబట్టి ప్రాబ్లీ హీ డిడ్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్. ఎందుకంటే మిగతా సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా ఎందుకు తీసుకున్నాడు అనేది జనాలకి ఎవరికి అర్థం కాలేదు. నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హిమ్.
వాట్ ఎవర్ హీస్ థింకింగ్ ఆఫ్ సేయింగ్ అనేది ఈ సినిమాలో అతని డైలాగ్స్ ద్వారా కానీ, ఎందుకంటే చాలా ఉన్నాయి డైలాగ్స్. దేవుడు నీ వెనకాల ఉన్నాడు, బట్ దేవుడిని నేను స్వేచ్ఛ ఇచ్చి వదిలేశాడు, బట్ మంచి చెడు నువ్వు డిసైడ్ చేయాలి, నువ్వు ఆలోచించుకోవాలి. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, దీన్ని క్రియేట్ చేశాడు మనిషిని, మంచి చెడు ఆలోచించే వ్యక్తిత్వం ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రాజకీయానికి సంబంధించినవి కూడా కనబడాయి. ఏది గొప్ప వాళ్ళు పక్కకుండడంతో మూర్ఖత్వం వాళ్ళు పరిపాలిస్తున్నారు. అవును, మూర్ఖులు అదేలే, గొప్ప వాళ్ళు మంచి చేయడానికి, మంచి చేసే వాళ్ళు ఇంట్లో కూర్చుంటే గొప్ప వాళ్ళు రాజ్యం వెళ్తారు అనేది ఇండైరెక్ట్ గా మీనింగ్. మూర్ఖత్వం ఉన్న వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు. ఓకే ఓకే. తర్వాత ఇవన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన ఫస్ట్ మీట్ చెప్పినట్టు కూడా ఇవన్నీ కూడా పదవులు అనేవి కూడా నాకు తుచ్చం అవునవును అనేటివి కూడా అటువంటి పదాలు. ఓకే, సినిమా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా నాకు దీంట్లో ఏమైనా నచ్చినాయి అంటే, ఒకటి సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి నిజంగా చాలా బాగా కంపోజ్ చేశాడు అనూప్ రూబెన్స్. అండ్ దెన్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో డీసెంట్. తర్వాత నాకు ఇంకా ఏమి నచ్చినాయి అంటే సినిమాలో ఆఫ్ కోర్స్ డైరెక్ట్ టు సే వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ ద బెస్ట్. ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా చక్కగా చేశారు. ఇంతకుముందు లాస్ట్ మల్టీ స్టార్ లో ది బోత్ వర్ నాట్ దట్ క్లోజ్. ఆఫ్ కోర్స్ క్యారెక్టర్స్ ఆల్సో నాట్ దట్ క్లోజ్. సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్స్ కూడా నిజంగానే ఆ గ్యాప్ ఉండాలి కాబట్టి అట్లా ఉండుండొచ్చేమో. బట్ దిస్ మూవీ ఈజ్ అ డిలైట్ టు వాచ్. బోత్ పవన్ కళ్యాణ్ అండ్ వెంకటేష్ ప్లేయింగ్ టుగెదర్, నవ్వుకోవటము, డాన్స్ చేయడం కానీ. వెంకటేష్ బాబుకి గ్రేట్ సెలెక్షన్, ఎక్సలెంట్ సెలెక్షన్. పవన్ కళ్యాణ్ లాంటి హీరోని దీంట్లో పెడితే సినిమా ఎంత ఎలివేట్ అవుద్దో, బిజినెస్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఏ రేంజ్ కి ఎలివేట్ అవుద్ది అనేది ఎక్సలెంట్. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 14th అంటే హౌ మెనీ డేస్? ఇంకో 4-5 డేస్, 11-12 ఈ 3 days అయితే ఈ సినిమా వైప్ ఆల్ ద రికార్డ్స్ ఐ థింక్. ఇనిషియల్లీ అనేది కమర్షియల్ గా మన దగ్గర ఎంత వరకు ఆడుతుంది హైప్ అయితే ఉంది. బట్ ఆ గెటప్లు అయ్యి చూస్తా ఉంటే దిస్ ఇస్ క్లీన్ యూ ఫిలిం అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా వెళ్ళిపోయి మొత్తం ఫ్యామిలీ అంతా. నేనైతే ఈ సినిమాని ప్రతి ఒక్క యూత్ కి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి రియల్లీ చూపిస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ఎ మూవీ హస్ గాట్ అన్ ఎక్సలెంట్ మెసేజ్. మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. ఇట్ గివ్స్ యూ ఎనర్జీ. మెసేజ్ స్ట్రాంగ్ గా కన్వే కావాలి అని అంటే కనుక ఆ ఎమోషనల్ డెప్త్ అనేది కనబడాలి. అది ఉంటే సినిమాకి 5 out of 5 ఇచ్చేవాడిని. బట్ 5 out of 5 ఇట్లేదు కదా మనము. సో బికాస్ దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్, దట్ వై వీఆర్ థింకింగ్ సమ్వేర్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, సూపర్ హిట్, టెక్నికల్లీ వెల్ మేడ్ ఫిల్మ్. బట్ క్యారెక్టర్ల పరంగా ఆ వెంకటేష్ పెయిన్ నేను ఫీల్ అయితే నాకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇంకా పిచ్చి పిచ్చికి ఎక్కేసింది. అవును, దీంట్లో మెయిన్ అదే. ఇంకో క్యారెక్టర్ అయితే మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి చాలా బాగా చేశాడు. ఓ మై గాడ్ లో కూడా తనే చేసినట్టు కదా. మిథున్ చక్రవర్తి మ్యానరిజమ్స్, ఎక్స్ప్రెషన్స్ రియలీ మేడ్ పీపుల్ లాఫ్ అండ్ జస్ట్ వాచ్ హిమ్. ఈవెన్ పోసాని డిడ్ డీసెంట్ జాబ్. పోసాని డైలాగ్స్ కానీ, పోసాని గెస్చర్ ఏదైతే ఉందో, సినిమాకి కామెడీ ఏదైనా ఉంది అని అంటే పోసాని. అది ఇంకేమన్నా పోసాని తర్వాత ఇంకొంచెం కామెడీ యాడ్ చేసినా బాగానే ఉండేది. పోసాని అవును, కామెడీ ఇంకా ఉంటే బాగుండేది. బట్ సీరియస్ మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఇంకా కాన్సెప్ట్ డైల్యూట్. కానీ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో, బట్ డైలాగ్స్ ఆర్ సో పవర్ఫుల్ కదా. మొత్తం కలిపి ఒక 10 సీన్లు ఉంటాయి. ఒక్కొక్క సీన్ లో 2-3 డైలాగులు, మొత్తం కలిపి 30 లైన్లు అంతే. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి డైలాగులు అన్ని కలిపి 3 పేజీలు మించి ఉండేవి. అవును. హీరోయిన్ శ్రియా ఎలా అనిపించింది మీకు? డీసెంట్, అంత పెద్దగా ఏం లేదు, డీసెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్ కావాల్సినట్టుగా ఉంది. ఇనీషియల్ గానే ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంకా జస్ట్ టైటిల్స్ పడ్డ తర్వాతే వెంకటేష్ శ్రీయా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేశాడు. సునీల్ వాయిస్ అవుతుంది. ఇంకో ఏదైనా మాట్లాడాలంటే సినిమా గురించి ఐ థింక్ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఓన్లీ 2 persons. వన్ ఈజ్ వెంకటేష్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పవన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో పవన్. ఎందుకంటే పవన్ డ్రెస్సెస్ కానీ, దీంట్లో ఆయన చూపించిన విధానం కానీ, ఎందుకంటే మోడర్న్ గార్డ్ ఎట్లా ఉండాలి, చామ్నెస్ ఫేస్ లో కూడా పవన్ కళ్యాణ్ రైట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ నుంచి కింద టో వరకు పిక్చర్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ టేకెన్ కేర్ ఇన్ వెరీ గుడ్ మేనర్. చాలా బాగా చేశాడు. ఫేస్ కూడా చాలా బ్రైట్ గా చక్కగా చూపించి. కానీ అందుకనే అసలు క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో చెప్పిన సీన్ తర్వాత సినిమా విత్ ఇన్ 2-3 minutes లో ఎండ్ అయిపోతే అయిపోయేది. క్లైమాక్స్ సీన్ రియలీ ఆసమ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గాడ్ అని రివీల్ చేసే సీన్ ఏదైతే ఉందో, రియలీ టచ్ మై హార్ట్, నెంబర్ 1. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడే సినిమా ఎండ్ అయితే బాగుండదేమో అనిపించింది. ఇంకొక తర్వాత సీన్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం గ్రాఫ్ డౌన్ అయింది అక్కడ. బట్ ఓవరాల్ గా సినిమా మామూలుగా అంటే మీ ఎంత రేటింగ్ అనుకుంటున్నారు మామూలుగా? మీ ఉద్దేశం
2.75 to 3. నేనైతే దీనికి 3.5 అట్లా అనుకున్నా యాక్చువల్గా. చాలా అంటే ఎందుకనంటే నాట్ బికాజ్ ఇట్ ఈస్ కమర్షియల్లీ సూపర్ కామెడీ సూపర్ ఫైట్ అట్లా కాదు కానీ, బట్ బికాస్ ఆఫ్ ద మెసేజ్ అండ్ బికాస్ ఆఫ్ ద సీన్స్ అండ్ ఆల్. If you want to go for 3.5 or 3.25, సంథింగ్ లైక్ దే షుడ్ బి ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్. ఏదంటే రిపీట్ గా వెళ్ళాలి, నేను ఎంజాయ్ చేయాలి. రిపీట్ గా చూడకపోవచ్చు. నేను ఆ సినిమా ఒకసారి ఇప్పుడు చూసాను కదా, మళ్ళీ ఒకసారి ఫ్యామిలీతో చూస్తే మేబీ నాకు బోర్ వస్తుంది. నేను నవ్వలేను, ఎక్కడ ఎక్సైట్ ఫీల్ అవ్వలేను. బేసికల్ గా ఓఎంజీ చూసినోడుగా నాకు సెకండ్ హాఫ్ లో ఆ ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ తక్కువ కనిపించినాయి. ఎందుకంటే ఆ టీవీ షో ఎపిసోడ్ లో నాకు కావాల్సినంత పంచ్ దొరకలేదు దాంట్లో. నేను పరేష్ రావులును ఆ టీవీ షోలో చేస్తున్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ లేసి మాట్లాడుతూ ఉంటారు దాంట్లో షోలో. ఆ 4 ఎలిమెంట్స్ కి నేను చప్పట్లు కొట్టా, అంత అనిపించింది. ఇక్కడ ఆ పంచ్ నాకు లేదు. మేబీ తిరుపతి గుండు అది ఇది గురించి మాట్లాడితే కాంట్రవర్సీ లేదు అలాంటివి పెట్టకూడదులేండి. అంటే గాడ్ ని గాడ్ మెన్స్ ని అంటే గాడ్ మెన్స్ లో కూడా వాడు చేశాడు, మంచి మంచి సాధువుల్ని పాజిటివ్ గా చూపించాడు. మళ్ళీ ఎవరైతే మనిషి భయాన్ని టార్గెట్ చేశారు దీంట్లో, అంటే మనిషి భయంతో ఏదైతే ఈ గవర్నమెంట్స్ ఆడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేశాడు. సో ఇండైరెక్ట్ గా ఏం చెప్పారంటే దేవుడు ఉన్నాడు, గాడ్మెన్స్ అనే వాళ్ళు సాధువులు లాంటి వాళ్ళు ఉండాలి కానీ, బట్ ఇండైరెక్ట్ గా వాళ్ళు వీళ్ళ జీవితాలతో అనవసరంగా వీక్నెస్ తో ఆడుకోకూడదు. సో డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. గుడ్ అండ్ బ్యాడ్ ప్రతి సొసైటీలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా సమ్ పీపుల్ ఆర్ రియల్లీ మేకింగ్ బిజినెస్ విత్ అవర్ ఫియర్స్ యాజ్ షోన్ ఇన్ పీకే. పీకేలో కూడా సేమ్ చూపించారు. అవును, బట్ పీకే కాన్సెప్ట్ సమ్వేర్ టచ్డ్ ఇన్ దిస్ మూవీ యాజ్ వెల్, రైట్? పీకే యాడ్ చేసినట్టుగా అనిపించింది. ఓకే, మేబీ ఈ పాయింట్ నాకు తెలిసినంత వరకు ఓఎంజీలో దే ఆర్ మేకింగ్ బిజినెస్ విత్ అవర్ ఫియర్ అన్న పాయింట్ చెప్పలేదేమో నాకు గుర్తున్నంత వరకు అయితే. సో పీకేలో పాయింట్ మేబీ డైలాగ్స్ ఒక డైలాగ్ వేసారు, సీన్ ఎస్టాబ్లిష్ దానికి కావాల్సిన సీన్ ఏమీ లేదు, జస్ట్ ఒక లైన్ తో వదిలేశారు ఇక్కడ. ఓవరాల్ గా ఇట్స్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ గుడ్ మెసేజ్. నేను అదే చెప్తున్నాను, ఐ వస్తే గనక ఐ ప్యూర్ ఫ్యామిలీ వెళ్ళి చూడగలుగుతుందా లేదా అనేది మేబీ ఇట్ మైట్ బి అన్ విజువల్ ఎక్స్ట్రావేగెన్సా, విజువల్ ఫీస్ట్ ఏదైనా అనొచ్చు. బట్ ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చొని చూస్తుందా చూడాలనేది చాలా జుగుప్సాకరంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 2.75 వస్తే 3.5 చేస్తారు జనాలు. ఇప్పుడు మామూలుగా మనమే 3 అంటే పీపుల్ విల్ గో మ్యాడ్ టు సీ హిమ్ అండ్ దట్ టు ఇన్ గాడ్ క్యారెక్టర్. ఇప్పుడు మనము ఎవరైనా అనలైజ్ చేస్తే మేబీ మనం ఇలా మాట్లాడుతుంటే మేబీ వీఆర్ అనలైజింగ్ ఇట్ ఫ్రమ్ క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఒక కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే పవన్ కళ్యాణ్ నుంచి నాకు 4 ఫైట్లు కావాలి, 3 మంచి పాటలు, సెటైర్లు కావాలి, రాసుకోవాలనేటువంటి కావాలి. అటువంటి ప్యూర్ పవన్ క్యారెక్టర్ ఓరియంటేషన్ పరంగానే ఒక లార్డ్ ఎలా ఉంటాడో ఆయన వెనకాల ఉండి ముందు సీన్ అంతా రన్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎంతవరకు వెంకటేష్ సీన్ లోకి వెళ్ళి పండించాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఒక బూస్ట్ ఆయనకు అంతే. పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల వెంకటేష్ అక్కడ ఇలా చేసిండు అంతే. ఓవరాల్ ఇట్స్ డీసెంట్ హిట్, డీసెంట్ నైస్ మూవీ టు వాచ్. పొంగల్ సీజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హిట్ ఇంకా దానికి డిబేటే లేదు. దానికి సినిమాని ఏ రకంగా అయినా బాగుందని నేను అలా లాంటి చిన్న సినిమాని కూడా 1000 మందికి చెప్పాను నాకు చేతనైనంత వరకు. ఇప్పుడు ఈ గోపాల డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా నేను కల్పించిన వాళ్ళందరికీ నన్ను అడిగితే నేను ఎవరి ఉద్దేశం కూడా వింటలేదు. నేను ఫస్ట్ నాది బాగుందని చెప్తున్నాను. యాజ్ ఏ ఆడియన్స్ నాది చాలా నాకు నచ్చింది. ఒక సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేశారు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అసలు ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కోకుండా ఎప్పుడు ఎలా రావాలో క్యారెక్టర్లోకి అలా తీసుకొచ్చారు. అక్కడ స్టార్ ఇమేజ్ తగ్గించలేదు, అట్లా అని అని స్టార్ కోసం అని చెప్పి ప్రయాసపడలేదు. సినిమాలో ఒక క్యారెక్టర్ని ఎలా చూపించాలో అలా మంచిగా చూపించారని నా ఒపీనియన్. మరి ఆయన మీరు ఫ్యాన్స్ కదా, అందుకని అట్లా బాగా నచ్చిందని అంటున్నారు. ఫ్యాన్స్ పాడండి అసలు ఒక ఫ్యాన్ అనేవాడు ఎప్పుడు నెత్తినేసుకుని చూడు. ఇప్పుడు ఫ్యాన్స్ లోనే ఒకతనితో మాట్లాడాను నేను, నాకు వెంకటేష్ వచ్చి పవన్ కళ్యాణ్ చేతిలో కాలు పెడతావేంటి అనేది రైజ్ చేశాడు. సినిమాని చూసేవాడు క్యారెక్టర్ని చూడాలి కానీ అక్కడ పవన్ కళ్యాణ్ వెంకటేష్ అనేది ఎందుకు? అక్కడ కాకుండా అక్కడ కృష్ణుడు శ్రీకృష్ణుడు లాంటి వాడు వచ్చి అతన్ని ఒక డిస్కషన్ చేసి అతన్ని క్వశ్చన్ చేసి ఒక మనిషి ఎదురైనప్పుడు ఎలా ఉండాలనేది మాట్లాడాడు తప్ప దాన్ని ఎలివేట్ చేయాల్సింది అక్కడ పవన్ కళ్యాణ్ చేతిలో వెంకటేష్ వచ్చి కాలు పెట్టాడు అనేది అవసరం లేదు. ఇవన్నీ కలిగితే ఒక గొప్ప సినిమానా మామూలు సినిమానా అనేది డిస్కషన్. ఇక్కడ గొప్ప సినిమా మామూలు సినిమా కదండి, మంచి సినిమా, డెఫినెట్ గా ఒక మంచి సినిమా. సినిమాని చూద్దాం టైం పాస్ కి ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసుకుని వచ్చే సినిమా అది. కాకపోతే ఇందాక ఆయన ఏమన్నారంటే ఓకే సినిమా బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు, బట్ సినిమా సూపర్ డూపర్ హిట్ ఏది ఎప్పుడైనా సరే రిపీటెడ్ ఆడియన్స్, బట్ రెండోసారి చూడడానికి ఒకటి చెప్తానండి, నా జీవితంలో నేను ఎప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ లాగా ఇంతవరకు నేను ఏ సినిమా చూడాలి. ఎంత మంచి సినిమా అయినా ఐ ఎంజాయ్డ్ థరోలీ
ఫర్ ద ఫస్ట్ టైం. అలా చూసి అంత టైము ఓపిక తీరిక నాకైతే లేదు. మాటలు కానీ ఆ సినిమాలో దానికి సంబంధించిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే, అట్లాంటి వర్డ్స్ ఇప్పుడు బైబిల్లో నుంచి ఒకటి తీసుకొని, ఖురాన్లో నుంచి ఒకటి తీసుకొని, భగవద్గీతలో నుంచి ఒకటి తీసుకొని మాట్లాడగలిగే అంత స్టఫ్ ఉన్నోళ్ళు దానికి రాశారనేది నా ఫీలింగ్. దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా అక్కడ అలా ఉపయోగించారు. ఇది ఒక మంచి టెంపో ఉంటుంది ఇందులో. ఏంటంటే ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకోవచ్చు. ఈ సినిమా మీద కాంట్రవర్సీ తీసుకురావాలంటే 5 నిమిషాలు తీసుకురావచ్చు. కానీ అలా కూడా జరగకుండా భగవద్గీతని ప్రమోట్ చేసుకుంటున్నారేమో అనుకునే టైంలో ఖురాన్ ఇచ్చి, అలానే బైబిల్ ఇచ్చి, అందరూ కూడా సర్వమత సమ్మేళనం. అసలు మతం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? మతం అనేది లేదు, మనుషులే ఉన్నారు, తర్వాత వాళ్ళు సృష్టించుకున్నారని చెప్పడం నాకు చాలా నచ్చింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. దాని తోడు ఎక్కడ వల్గర్ సీన్స్, రెగ్యులర్ కమర్షియల్ ఆస్పెక్ట్, పలానా చోట కామెడీ ఉండాలి, పలానా చోట సాంగ్ ఉండాలి, ఇవన్నీ ఈ మధ్యకాలంలో స్టార్ సినిమాకి ప్రతి సినిమాకి చూస్తున్నాం, ఈ సినిమాలో లేవు. అదే ఈ సినిమా ప్లస్ అని నేను అనుకుంటున్నాను. సో అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత ఇస్తారు రేటింగ్? 100% ఇట్స్ 3.75. 3.75. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ టు సే? సో లెట్స్ గో అండ్ వాచ్. ఓకే, డెఫినెట్గా.